వృద్ధాప్య పెన్షన్ తీసుకునే దుర్గమ్మ చంద్రిక, హరిత అనే ఇద్దరు మనవరాళ్లతో కలిసి సముద్రాలపల్లి అనే గ్రామంలోని గుడిసెలో నివాసం ఉంటుంది. బద్ధకానికి బాగా అలవాటు పడిన అక్కా చెల్లెళ్ళని ఒక్క మాట కూడా అనకుండా 60 ఏళ్లు దాటినా ఏమాత్రం విశ్రాంతి తీసుకునేది కాదు. అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి వంట చేసేది. మనవరాళ్లకి ముద్దుగా తినిపించేది. కూలి పనులకు వెళ్లేది. ఆ డబ్బులతో బట్టలు, కమ్మలు, గాజులు ఏది కావాలంటే అది కొనిపెట్టేది మనవరాళ్ళిద్దరికి. ఏ లోటు రాకుండా, అసలు అమ్మా నాన్నలు లేరు అనే దిగులు కనిపించకుండా చూసుకుంటూ ఉండేది. ఓ రోజున ఇద్దరికీ అల్లారు ముద్దుగా అన్నం తినిపిస్తూ దుర్గమ్మ ఇలా అంటుంది. చంద్రిక, హరిత, రేపు కొంచెం తొందరగా లేచి తయారవ్వాలమ్మ తల్లులు. ఎందుకమ్మమ్మా? చెప్పమ్మమ్మా, మేమెందుకు రేపు తొందరగా లేచి తయారవ్వాలి? రేపు మనం గుడికి వెళ్ళాలి కాబట్టి. గుడికా? మేమా? అయ్యో అమ్మమ్మ, మేం లేచేసరికి 10 దాటిపోతుంది కదా. స్నానాలు చేసేసరికి 12 అవుతుంది. గుడికి వెళ్ళేసరికి 1 గంట అవుతుంది. అప్పటికి గుడి మూసేస్తారు కదా అమ్మమ్మ. అందుకేనమ్మా మన పొద్దున్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని ఆ తర్వాత గుడికెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని రావాలి. అంతా బాగానే ఉందమ్మమ్మ. కానీ అమ్మమ్మ, ఇంటికి మనమెందుకు గుడికెళ్లాలో రేపు చెప్పలేదు నువ్వు. రేపు మీ అమ్మా నాన్నల పెళ్లి రోజు తల్లులు. మనం వెళ్ళి వాళ్ళ పేర్ల మీద పూజ చేయించాలి. ఉన్న అందులో వంట చేసుకొని అక్కడ తీసుకెళ్లి పేదోళ్ళకు పెడదాం. సరే అమ్మమ్మ అని ఇద్దరూ కడుపు నిండుగా తింటారు. కాని ఒక్కసారి కూడా ఒక్కరు కూడా అయ్యో అమ్మమ్మ, మొత్తం మాకే తినిపిస్తున్నావు, నువ్వు కూడా తినమ్మమ్మా అనలేకపోయారు. తినాలని ఆకలేస్తున్న దుర్గమ్మ ఆకలిని కట్టడి చేసుకుని తన మనవరాలికి తినిపించింది. అమ్మమ్మ, కడుపు నిండిపోయింది, ఇక మాకు చాలు. ఇక మేం వెళ్ళి చెట్టు కింద మంచం వేసుకొని కాసేపు చెమ్మ చెక్క ఆడుకుంటాం. ఆ తర్వాత పడుకుంటాం. సరేనా? రాక్క. సరే చెల్లి అని ఇద్దరూ వెళ్ళిపోతారు. కాని అయ్యో, మా అమ్మమ్మ కూడా తినలేదు, మాకెలా తినిపిస్తుందో, మేం కూడా అలాగే తనకి తినిపిస్తామని ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ ఆకలి తీరగానే అలా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు తిన్న తర్వాత మిగిలితే తను తినేది, లేకుంటే నీళ్లు తాగేది. అలాగని కూలి పనికి వెళ్లకుండా ఉండేది కాదు. పనికి వెళ్లేది. వయసు మీదున్న వాళ్లతో పోటీ పడి పనులు చేసేది. డబ్బులు కూడా అలాగే తీసుకునేది. చంద్రిక, హరిత ఒక చెట్టు కింద మంచంలో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండగా సురేఖ అనే ఇల్లాలు బుట్టబట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. చంద్రిక, హరిత, ఇద్దరట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండకపోతే నాతో పాటు పనికి రావచ్చు కదా. పనికా? మేమెందుకు వస్తాం సురేఖ? మాకు మా అమ్మమ్మ ఉంది కదా. మా పని కూడా మా అమ్మమ్మే చేస్తుంది కదా. ఇక మేమెందుకు పనికొస్తాం? రాము. ఈరోజు మీ అమ్మమ్మ ఉంది గనక ఆవిడ పని చేసి మిమ్మల్ని సాదుకుంటుంది. మరి ఇప్పుడు ఆవిడ చచ్చిపోతే అప్పుడు మీరెట్ట బతుకుతారు చెప్పండి అని సురేఖ అడగ్గానే అక్కా చెల్లెళ్ళు గట్టిగా ఏడుస్తూ అమ్మమ్మ అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న దుర్గమ్మ ఆ ఏడుపు పిలుపులు విని పరుగున వాళ్ళ దగ్గరున్న సురేఖని చూస్తుంది. ఏడుస్తూనే చంద్రిక, అమ్మమ్మ అమ్మమ్మ, రేపు నువ్వు చనిపోతున్నావా? చెప్పమ్మమ్మ, రేపు నువ్వు ఖచ్చితంగా చనిపోతున్నావా అని అడుగుతారు. దుర్గమ్మకేమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది. నేను రేపు చనిపోవడం ఏంటే? ఎవరు చెప్పారు మీకు? ఇదిగో ఈ సురేఖ. ఏం జరిగింది సురేఖ? పెద్దమ్మా, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నీకు వయసు రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోతే ఏదో ఒకనాడు కన్ను మోస్తాం. అప్పుడు ఈ బద్దక పక్క చెల్లెల జీవనం ఏంటి, అసలు పరిస్థితి ఏంటి, ఎట్ట బతుకుతారు? అందుకే నేను అట్ట అన్నా. తప్పుగా మాట్లాడితే మన్నించండి. మీరున్నప్పుడే వాళ్ళకన్నీ తెలియాలి కదా పెద్దమ్మా అని సురేఖ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దుర్గమ్మ ఆలోచనలో పడింది. తనలో తాను, సురేఖ చెప్పింది నిజమే. ఈ రోజు కాకపోయినా రేపైనా నేను చచ్చిపోతాను. అప్పుడు నా మనవరాళ్ళు ఎట్ట బతుకుతారు? ఇదెందుకు నేను ఆలోచించలేకపోయాను? బహుశా మనవరాళ్ల మీద ఉన్న ప్రేమ నన్ను అట్ట ఆలోచించేలా చేయలేకపోయిందేమో. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మనవరాళ్ళకి నెమ్మదిగా పనులన్నీ అలవాటు చెయ్యాలి అని అనుకుని ఇంట్లోకి వెళ్ళింది. అక్కా చెల్లెలు ఏడుపాపేసి తిరిగి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోవటం మొదలుపెట్టారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున అక్కా చెల్లెళ్ళు చంద్రిక, హరిత గుడి ఆవరణలోని ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చొని పంతులుగారు పెట్టిన ప్రసాదం తింటూ ఉంటారు. అమ్మమ్మ దుర్గమ్మ కూడా ప్రసాదం తీసుకుని మనవరాళ్ల దగ్గరికి వచ్చింది. అక్కా చెల్లెళ్ళు ఆ ప్రసాదం చూసి మురిసిపోయారు. వెంటనే చిన్నది హరిత, అమ్మమ్మ, నీ చేతిలో ఉన్న ప్రసాదం నాకివ్వవా? పంతులు గారు నాకు పెట్టిన ప్రసాదం సరిపోలేదు.
చెల్లి అమ్మమ్మకి నేనంటేనే చాలా ఇష్టం. నేను అడగకపోయినా నాకే ఇస్తుంది. లేదక్క అమ్మమ్మ నాకే ప్రసాదం ఇస్తుంది అని అక్కా చెల్లెళ్ళు గొడవ పడుతుంటే దుర్గమ్మ మాత్రం అలా నిలబడి తనకిచ్చిన ప్రసాదాన్ని తినేస్తుంది. గొడవ పడుతున్న అక్కా చెల్లెలిద్దరినీ చూస్తూ, మనవరాళ్ళు, పంతులు గారు నాకిచ్చిన ప్రసాదాన్ని నేను తినేశాను. ఇక మీరు గొడవ పడకండి. ఎంత కొట్టుకున్నా ఎట్లాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పగానే చంద్రిక, హరితలు గొడవ పడ్డం ఆపేసి కోపంగా తమ అమ్మమ్మని చూస్తారు. మనవరాళ్ళు, ఈరోజు మనం గుడికి ఎందుకు వచ్చామో గుర్తుంది కదా? అవునానమ్మా, మా అమ్మ నాన్నల పెళ్లి రోజని చెప్పావు కదా. చాలా సంతోషం తల్లి, బాగానే గుర్తు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మీరిద్దరూ నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటమ్మా మా మాట? మీరిద్దరూ పనులకు వెళ్ళాలి తల్లులు అని దుర్గమ్మ చెప్పగానే అక్కా చెల్లెలు అయోమయంగా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నారు. చంద్రిక తడబడుతూ, అమ్మమ్మ, మేమేం పనులకు పోవాలా? వామ్మో అమ్మమ్మ, మేం పనులకు పోవడం ఏంటి? మా వల్ల కాదు. అలా అంటే ఎలా తల్లులు? నాకు వయసు మీద పడుతుంది, పనులు చేయలేకపోతున్నాను. మీరే పనులకు వెళ్ళాలి. వెళ్తామని మాట ఇవ్వండి అని దుర్గమ్మ గట్టిగా అడిగేసరికి అక్కా చెల్లెలు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు దుర్గమ్మ దిగులుగా ఆ బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. నా మనవరాళ్ళు ఇట్టా బద్ధకంగా తయారవ్వడానికి కారణం నేనే. ఎప్పుడు వాళ్ళకి ఏ పని చెప్పింది లేదు. కనీసం వాళ్ళు తిండి కూడా తినలేకుండా చూసుకున్నాను. ఇప్పుడున్న పలంగా పనులకు వెళ్ళమంటే ఎట్టా పోతారు? వెళ్ళలేరు. వాళ్ళ వల్ల కాదు. కానీ ఏదో ఒకటి చేసి వాళ్ళకి పనులు అలవాటు చెయ్యాలి. నేను చచ్చిపోయేలోపు వాళ్ళు పని వాళ్ళు అవ్వాలి. కానీ ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా పంతులు గారు కొన్ని మొక్కలు తీసుకుని దుర్గమ్మ దగ్గరికి వచ్చారు. దుర్గమ్మ తల్లి, ఇవి పళ్ళ మొక్కలు. ఇంటి ముందు ఇంటి వెనక చాలా చోటుందని చెప్పారు కదా, వీటిని నాటండి. ఎప్పటికైనా మీకే పనికొస్తాయి. మీరు తినకపోయినా చంద్రికా, హరితలు తింటారు, వాళ్ళ పిల్లలైనా తింటారు అని చెప్పగానే దుర్గమ్మకి బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. వాటిని తీసుకుని ఇంటికొచ్చింది. పళ్ళ మొక్కల్ని మనవరాళ్లకు కనబడనీయకుండా ఇంట్లో పెట్టుకుంది. కొంత సమయం తర్వాత చంద్రిక, హరితలకు అన్నం తినిపిస్తుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున ఇంటి ముందు దుర్గమ్మ తవ్వుతూ ఉంటుంది. అమ్మమ్మ ఎందుకలా తవ్వుతుందో అక్కా చెల్లెలిద్దరికీ అర్థం కాలేదు. అమ్మమ్మని వివరం అడిగారు. బంగారపు గొలుసులు మీకివ్వాలని తీసుకొస్తున్నప్పుడు జారి పడ్డాయమ్మా. బంగారం కదా, భూమి మీద పడగానే లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే తవ్వుతున్నాను అని దుర్గమ్మ చెప్పింది. బంగారం అనగానే అక్కా చెల్లెలిద్దరూ ఆశపడి దుర్గమ్మ చెప్పిన చోటల్లా తవ్వటం మొదలుపెట్టారు. అలా ఇంటి ముందు ఇంటి వెనక మొత్తం తవ్వించింది దుర్గమ్మ. దాదాపుగా 2 గంటల పాటు తవ్వి అక్కా చెల్లెలిద్దరూ బాగా అలసిపోయారు. బంగారం గొలుసులు మాత్రం దొరకలేదు వాళ్ళిద్దరికి. నిజం చెప్పమ్మమ్మా, బంగారు గొలుసులు కింద పడి భూమి లోపలికి వెళ్ళిపోతాయా? పోతాయి తల్లులు. అయినా తవ్విన చోట బంగారు గొలుసులు దొరకలేదు. కాబట్టి ఇంట్లో ఉన్న పళ్ళ మొక్కలు తీసుకొచ్చి పెట్టండి తల్లులు అని చెప్పగానే అక్కా చెల్లెలిద్దరూ తిట్టుకుంటూ పళ్ళ మొక్కలు తీసుకొచ్చి తవ్విన చోట పెడతారు. దుర్గమ్మకి సంతోషం వేసింది. మొక్కలు పెట్టి నీళ్లు పోయకుండా ఉంటే బాగుండదమ్మా. నీళ్లు పోయండి. నీళ్లు పోయకపోతే ఏమవుతుందమ్మమ్మా? నువ్వు అన్నం తినకపోతే ఏమవుతుంది తల్లి? వామో, అన్నం తినకుండా ఉంటే చనిపోతాను కదమ్మమ్మా. మరి మొక్కలు కూడా అంతేనమ్మా. వాటికి నీళ్లు లేకపోతే అవి కూడా చచ్చిపోతాయి. అంటే రోజు మాకు అన్నం తినిపిస్తున్నట్టుగా వీటికి మేము నీళ్లు పోయాలి, అంతేనా? అంతే తల్లి. రోజు మర్చిపోకుండా ఉదయము సాయంత్రము నీళ్లు పోయాలి. అప్పుడే మొక్కలు పెరుగుతాయి, పళ్ళనిస్తాయి, తినొచ్చు, అమ్ముకోవచ్చు, ఇద్దరు కలిసి డబ్బులు సంపాదించుకోవచ్చు, దాచిపెట్టుకోవచ్చు అని వివరంగా చెప్తుంది. అక్కా చెల్లెలిద్దరూ ఒప్పుకుంటారు. ఇక ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మొక్కలకు నీళ్లు పోయటం అనేది చంద్రిక, హరితలకి బాగా అలవాటుగా మారింది. రోజు ఉదయం సాయంత్రం మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. దానిమ్మ చెట్టుకి పళ్ళు కాస్తాయి, బొప్పాయి చెట్టుకి పళ్ళు కాస్తాయి. వాటిని తింటూ భలే ఉన్నాయంటూ మురిసిపోతూ ఉంటారు చంద్రిక, హరిత. ఇక దుర్గమ్మకి వయసు మీద పడింది. పనులు సరిగ్గా చేయలేక మంచంలో పడుకునే ఉంటుంది. అక్కా చెల్లెలిద్దరూ దుర్గమ్మని అలా చూసి బాధపడుతూ ఉంటారు. మనవరాళ్ళు, ఎంతకాలం నేను బాగున్నాను, మిమ్మల్ని చూసుకున్నాను. ఇప్పుడు నా వయసు అడ్డుపడుతుంది. ఇక నుంచి నన్ను చూసుకునే బాధ్యత మీదే. అన్నం పెట్టి నన్ను కాపాడుకుంటారో పెట్టకుండా చంపుకుంటారు, ఇక మీ ఇష్టం. అయ్యో అమ్మమ్మ, ఎందుకలా మాట్లాడుతావు? మేము నిన్ను కాపాడుకుంటాం, కానీ ఎలా అన్నది అర్థం కావట్లేదమ్మమ్మ. అవునమ్మమ్మ, నువ్వు మా కోసం చేసింది మొత్తం ఇప్పుడు అర్థమవుతుంది. చంద్రిక, నువ్వు ఒక దిక్కుకెళ్ళి దానిమ్మ పళ్ళ నమ్ముకురా. హరిత,
నువ్వు కూడా ఇంకో దిక్కుకెళ్ళి పళ్ళ నమ్ముకురా. ఆ డబ్బులతో వంట సరుకులు తెచ్చుకొని వంట చేసుకుని మీరు తినండి, నాకు పెట్టండి అని చెప్తుంది దుర్గమ్మ. అక్కా చెల్లెలిద్దరూ అందుకు ఒప్పుకుంటారు. మొదటి 2 రోజులు పళ్ళమ్మటం ఇబ్బందిగా అనిపించినా ఆ తర్వాత రోజు నుంచి అలవాటు చేసుకున్నారు వాళ్ళిద్దరూ. తమ అమ్మమ్మ కోసం పళ్ళమ్ముతూ వచ్చిన డబ్బులతో చాలా బాగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు దుర్గమ్మని. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఒక రోజున పేదింటి ఇల్లాలు చంద్రిక గుడిసె ముందున్న కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని మట్టి పాత్రలో వంట చేస్తుంటే కొంచెం దూరంలో తన భర్త శేఖరం కట్టెలు కొడుతూ ఉంటాడు. వాళ్ళ గుడిసె పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఒక చోట 2 ఆవులు కట్టేసున్నాయి. ఆ పక్కనే పేడకుప్ప, గడ్డివాము ఉన్నాయి. భర్తకు వినిపించేలా చంద్రిక, ఏవండి, వినబడుతుంది చంద్రిక, ఏంటో చెప్పు. కొట్టిన కట్టెలు చాలు కానీ వీర్రాజింటికెళ్ళి పాల డబ్బులు తీసుకురండి. నిన్న కట్టెలు కొట్టుకుని వస్తుంటే ఎదురుపడ్డాడు చంద్రిక. గుర్తు చేశాను. కుటుంబం గడవడానికి కొంచెం కష్టంగా ఉంది శేఖరం, ఏమనుకోవద్దు. మరో 2 రోజుల్లో ఇస్తాను. నువ్వు మాత్రం పాలు పోయకుండా ఆపమాకు, పిల్లల ఆకలితో అల్లాడిపోతారని దీనంగా చెప్పాడు. నాకే చాలా బాధేసింది. కష్టాలు కన్నీళ్ళు లేనివి ఎవరికి చెప్పండి. కాకపోతే దేవుడు వీరాజుకి కొన్ని కష్టాల్ని కాసిన్ని కన్నీళ్ళని ఎక్కువ ఇచ్చాడు. ఇంతకీ ఆ విజయ ఇచ్చిందా డబ్బులు? మొత్తం ఇవ్వలేదు, 1 నెల డబ్బులు మాత్రమే ఇచ్చింది. ఇంకొక నెల డబ్బులు వచ్చే నెల కల్పిస్తానని చెప్పింది. సరేలే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ గుడిసె దగ్గరికి ఒక కారొచ్చి ఆగింది. ఆ కారులో హరిత, తన భర్త శ్రవణ్ ఉన్నారు. చంద్రిక, శేఖరం ఇద్దరూ చూసి సంతోషపడ్డారు. డబ్బులున్న హరిత, ఆకాష్లు కారు దిగారు. హరిత ఖరీదైన చీరలో మెరుస్తున్న నగలతో యువరాణిలా ఉంది. ఆకాష్ సూటు బూటు వేసుకుని యువరాజులా ఉన్నాడు. ఈ పేద చంద్రిక, ఆ ధనిక హరిత అక్కా చెల్లెళ్ళు. సవతి తల్లి భవానీ చేసిన కుట్రకి చంద్రిక పేదింట్లో కాపురం ఉంటుంటే హరిత ధనిక ఇంట్లో కాపురం చేస్తుంది. శేఖరం కుర్చీలు వేశాడు. తమ్ముడు, మరదలు, ఇలా కూర్చోండి. మేము కూర్చోడానికి రాలేదు అని చెప్పగానే పొయ్యి దగ్గర నిలబడ్డ చంద్రిక, చెల్లి, ఏదో ఒక విషయం చెప్పడానికి వచ్చామని అర్థం అవుతుంది. ముందు మీరు కూర్చోండి, అన్నం టమోటా కూర చేస్తున్నాను. కడుపు నిండా తిని తర్వాత మాట్లాడుకుందాం. చంద్రిక అని హరిత తనని పేరుతో పిలవగానే చంద్రిక, శేఖరం ఆశ్చర్యపోయారు. హరిత, ఏంటా పిలుపు? తను నీకు అక్క. అక్క అని పిలవలేవా? పిలవలేను. పిలుపు అనేది మనకున్న స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది అని చెప్పగానే చంద్రిక, శేఖరంలు ఇద్దరు ఆశ్చర్యం నుంచి తేరుకుంటారు. సరే చెల్లి, నువ్వెలా పిలిచినా నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కూర్చోండి. అన్నమైంది, ఇక కమ్మని టమాటా కూర చేస్తాను. కడుపు నిండా తిని మాట్లాడుకుందాం. చంద్రిక, టమాటా కూర ఏం చేస్తావు చెప్పు. కిలో చికెన్ తెస్తాను. టిఫిన్ డబ్బా ఎక్కడ పెట్టావు? ఇంట్లో చెక్క బెల్ల మీద ఉంటుంది చూడండి. టిఫిన్ డబ్బా ఎందుకనయ్యా? చికెన్ షాపాడు కవర్లో వేసిస్తాడుగా. మేము ఆ కవర్లు వాడం తమ్ముడు. అప్పుడప్పుడు తినే చికెన్ కోసం టిఫిన్ డబ్బాని, రోజూ తినే కూరగాయల కోసం కాటన్ సంచుల్ని వాడతాం. అవునా, గ్రేట్ అని ఆకాష్ మెచ్చుకోలుగా అంటే హరిత మాత్రం వెటకారంగా, నువ్వు మరీ చెబుతావు ఆకాష్, ఇది గ్రేట్ కాదు, పేదరికం. కవర్ కోసం 10 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలని పగిలిన టిఫిన్ డబ్బాలను, మురికి కాటన్ బ్యాగ్లని వాడుతున్నారు. నువ్వెలా అర్థం చేసుకున్నా పర్వాలేదు చెల్లి, మేమిక్కడ ఇలాగే జీవిస్తాం. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాం. ప్లాస్టిక్ వాడుతున్న వారు ఎక్కడైనా కనిపించినా వెళ్ళి నిర్మోహమాటంగా వాడొద్దని చెప్తాం. అలాగే కిరాణా షాప్లో కూల్ డ్రింక్ తీసుకురండి. అనయ్య, గ్లాసులు మర్చిపోయారు. లేదు తమ్ముడు, ఇంట్లో మట్టి గ్లాసులున్నాయి, మేం వాటినే వాడతాం. ఇప్పుడు మనం బాటిల్లోనే కూల్ డ్రింక్ తాగేది. వావన్నయ్య, మట్టి గ్లాసులో కూల్ డ్రింక్ భలే థ్రిల్లింగ్గా ఉందే అని ఆకాష్ మురిసిపోతుంటే హరిత మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. ఆకాష్, ఇక్కడికి మనం చికెన్ కోసమో కూల్ డ్రింక్ల కోసం రాలేదు. ఎందుకు వచ్చామో చెప్తే వాళ్ళు చేయాల్సిన పనులు చేసుకుంటారు, మనం మన పనులు మొదలు పెట్టుకోవచ్చు కదా అని హరిత చెప్పింది. ఆకాష్ ఆ కోపాన్ని పట్టించుకోకుండా, చెప్దాంలే హరిత, వదినగారు చేసే కమ్మని చికెన్ కడుపు నిండా తిన్న తర్వాత నెమ్మదిగా చెప్దాం. తొందరెందుకు? నాకు ఈరోజు ఆఫీస్లో ఎలాంటి మీటింగ్స్ లేవు, సో నువ్వు టెన్షన్ పడకు అని చెప్పగానే హరిత అయిష్టంగానే ముఖం పెట్టి, ఏంటి ఇక్కడ తింటారా? ఒక పక్క ఆవులు పేడవాసన, మరో పక్కన చెత్తగా ఉన్న గడ్డి. అది కాకుండా ఈ పేదవాళ్ళు రేషన్ బియ్యం తింటారు. అదేనండి లావుగా ఉంటాయి కదా, వాటిని తింటారు. అవేమో నా గొంతు దిగవు. వ్యాక్, నేను మాత్రం ఇక్కడ తినను. అలా అనక చెల్లి, మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మా నాన్న మనకి ఈ రేషన్ బియ్యంతోనే కడుపు నింపారు. మనలో చాలా మంది రేషన్ బియ్యం తినడానికి ఇష్టపడరు. కిలో బియ్యం రూపాయి అని, లేదా ఫ్రీగా వచ్చాయని చాలా మంది రేషన్ బియ్యాన్ని చులకనగా చూస్తారు. అక్క, ఇంతకుముందు ప్లాస్టిక్ గురించి, ఇప్పుడు రేషన్ గురించి.
అవసరమా? తెలుసుకోవాలి చెల్లి. మనకి మేలు చేస్తుందో అర్థం చేసుకొని అది వాడితే మనకి బాగుంటుంది కదా. ఈ రేషన్ బియ్యంతో చేసిన అన్నం లేదా ఆహార పదార్థాలు తినడం ఏదో పాపం, నేరం అన్నట్టుగా చూస్తారు, అలాగే భావిస్తారు. కానీ అవి మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకోరు. చంద్రిక, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తాను అని అక్కడి నుంచి శేఖరం వెళ్ళిపోయాడు. హరిత, ఆకాష్లు కూర్చున్నారు. చంద్రిక పొయ్యి దగ్గర కూర్చొని, చెల్లి, ఈ రేషన్ బియ్యంలో ఐరన్, ఫాలిక్ యాసిడ్, విటమిన్ B12 ఉంటాయని, అంతేకాకుండా తక్కువ కొవ్వు, సోడియం కంటెంట్ ఉంటుంది. ఊబకాయను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తహీనత సమస్య ఉంటే తగ్గుతుందని, చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచుతుందని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయని చిన్నప్పుడు మన మాస్టర్ చెప్పింది మర్చిపోయావు కదా అని చెబుతూ ఉండగా శేఖరం టిఫిన్ డబ్బాలో చికెన్ తీసుకొచ్చి ఇచ్చాడు. చంద్రిక వంట చేస్తూ ఉంటుంది. శేఖరం మట్టి గ్లాసులో కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆకాష్ మురిపెంగా తాగాడు. హరిత అయిష్టంగా తాగింది. అందరూ కలిసి గుడిసెలో కూర్చుని తిన్నారు. ఆ తర్వాత బయట నిలబడి హరిత చెప్పటం మొదలుపెట్టింది. అక్క, ఇక్కడి నుంచి వీటిని తీసేయండి. అమ్మ వాళ్ళు నాకిచ్చిన ఈ స్థలంలో మేము డ్యూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అని చెప్పగానే చంద్రిక, శేఖరం ఇద్దరు చాలా సంతోషపడతారు. అయితే ఇక్కడే ఉంటారా చెల్లి? లేదక్క, అప్పుడప్పుడు వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటాం. పోనీలే, అప్పుడప్పుడు వచ్చి ఉంటారని చెప్తున్నారుగా, చాలా సంతోషం తమ్ముడు. ఒక 2 రోజుల్లో మొత్తం శుభ్రం చేస్తాను అని చెప్పగానే హరిత డబ్బులు తీసి చంద్రికకి ఇస్తూ, మా కోసం వంట చేసావు కదా, అందుకే డబ్బు తీసుకో అని చెప్పింది. చంద్రికకి చాలా బాధేసింది. కన్నీళ్లతో ఇలా అంటుంది. వద్దులే చెల్లి, అక్క ప్రేమని డబ్బుతో నువ్వు చూడొచ్చు, కానీ నేను మాత్రం నా చెల్లిని నాకు ఉన్నంతలో బాగా చూసుకున్నానని సంతోషం ఉండనివ్వు అని చెప్పగానే పొగరు అని తిట్టుకుంటూ కారులో ఎక్కి కూర్చుంది హరిత. ఆకాష్ నవ్వుతూ వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుంచి కారులో బయలుదేరారు. హరితలో డబ్బు పొగరు మరింతగా పెరిగినట్టుంది కదా అవునండి అని శేఖరం, చంద్రిక కలిసి 2 రోజుల్లో అక్కడి నుంచి ఆవుల్ని తీసుకెళ్లి బావి దగ్గర కట్టేస్తారు. అక్కడంతా శుభ్రం చేస్తారు. మంచి రోజున హరిత, ఆకాష్లు ఇల్లు కట్టడానికి పూజ చేశారు. పంతులు ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. హరిత, ఆకాష్ల ఇల్లు అందంగా తయారైంది. హరిత, ఆకాష్లు ఎంతో సంతోషపడతారు. కానీ చంద్రిక, శేఖరం రెండిళ్ల మధ్య గోడ కట్టినందుకు చాలా బాధపడ్డారు. ఇలా గోడెందుకు కట్టించో చెల్లి? కట్టించకపోతే నువ్వు పేద అని నేను ధనిక అని చూసే వాళ్ళకి ఎలా తెలుస్తుందక్క? అందుకే ఈ గోడ కట్టించాను. అంతేకాదు, ఈ గోడ అడ్డుకు లేకపోతే 100కి 1000కి పప్పుకి ఉప్పుకి పరుగున వస్తారు కదా. ఏం మాట్లాడుతున్నావు హరిత? ఇంతవరకు వాళ్ళు ఎప్పుడైనా మనల్ని ఏదైనా అడిగారా? లేదు కదా. నోటికి ఎంత వస్తే అంత అనేస్తావా? మీకు తెలీదు. మీరు వాళ్ళ గురించి నాతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళంతే, నేనింతే అని మరింతలా రెచ్చిపోయి హేళన చేస్తూ ఉంటుంది. చంద్రిక, శేఖరం ఆ మాటలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చంద్రిక, శేఖరం కష్టపడుతూ పాలమ్మేవాళ్ళు, పొలం పనులు చేసుకునేవాళ్ళు, వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు. ఇక హరిత మాత్రం రోజుకొక ఖరీదైన చీరగడుతూ, నగలేసుకుంటూ, అక్క చంద్రిక చూడాలని, వినాలని ఫోన్లో మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉండేది. ఇదంతా ఆకాష్కి మాత్రం నచ్చేది కాదు. ఎందుకు హరిత, ఎందుకు ఇలంతా చేస్తున్నావు? మీకు తెలీదు. మీరు మీ పని చూసుకుంటే మంచిది. ఒకటి గుర్తుపెట్టుకో హరిత, మనకెంత డబ్బున్నా అది మనతో ఎక్కడికి రాదు. డబ్బు మనల్ని బతికిస్తుందేమో కానీ మనం సంతోషంగా ఉండాలంటే మన చుట్టూ మన వాళ్ళుండాలి. వాళ్ళు ఎలా ఉన్నా సరే మన వాళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత హరిత పాత చీర కట్టుకుని నగలు లేకుండా దిగాలుగా కూర్చుని ఉండటం చంద్రిక చూసింది. చెల్లెలలా ఉండటం తట్టుకోలేకపోయింది. ఏవేం చెల్లి, మహాలక్ష్మిలాగా నిండుగా ఉండి నువ్వు ఇలా దిగులుగా పాత చీరలో కూర్చున్నావు? అక్క అని ఏడ్చుకుంటూ గోడ దగ్గరికి వచ్చింది. ఏమేం చెల్లి? అక్క, ఆయన తన ఫ్రెండ్కి షూరిటీ సంతకం పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇల్లు మాత్రమే మిగిలింది అని చెబుతూ ఉండగా ఆకాష్ గుమ్మం దగ్గర నిలబడి మురిసిపోతూ, నేను అమలు చేసిన ప్లాన్ పనిచేస్తుంది, లేకుంటే డబ్బుంది గదా అని సొంత అక్కని ఎంతలా హేళన చేసింది, పేరు పెట్టి పిలిచింది. ఇప్పుడు మాత్రం అక్క అని బోరుని ఏడుస్తుంది, ఎక్కడా లేని ప్రేమను చూపిస్తుంది అని తనలో తాను అనుకుని బాధగా ముఖం పెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మరిప్పుడు ఏం చేస్తారు చెల్లి? అదే అర్థం కావడం లేదక్క. ఆయనకి బిజినెస్లో మంచి టాలెంట్ ఉంది. కొంత డబ్బుంటే ఏదైనా బిజినెస్ పెడతానని అంటున్నాడు. కానీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. అయ్యో హరిత, నువ్వు సహాయం అంటున్నావు. నేను కనీసం వడ్డీకి అప్పు ఇవ్వండి అని అడిగినా, ఇప్పించమని అడిగినా ఎవరూ ముందుకు రావటం లేదు. ఒకరిద్దరు ఇచ్చినా గ్యారంటీ ఏం పెడతావని నన్ను అడుగుతున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విని చంద్రిక గుడిసెలోకి వెళ్ళింది. గుడిసెలో ఉన్న శేఖరం మాటలు విని దాచిపెట్టిన డబ్బుల్ని పట్టుకొచ్చాడు.
వీటి కోసమే కదా చంద్రిక నువ్వు వచ్చింది? అవునండి, వీటి కోసమే వచ్చాను. తీసుకో చంద్రిక, తీసుకెళ్లి వాళ్ళకివ్వు. ఏదైనా వ్యాపారం చేసుకుని బాగుపడతారు, మళ్ళీ డబ్బున వాళ్ళవుతారు మీరెంత మంచోళ్ళండి. మీరు కూడా రండి, మీరే స్వయంగా ఇద్దరు గాని. అని భర్త శేఖరాన్ని తీసుకొచ్చి మాట్లాడించి డబ్బులిస్తుంది. ఇది హరిత, మనవాళ్ళు, మన రక్త సంబంధికులు నన్ను మన్నించక్క. అని హరిత వేడుకుంటుంది. హరితకి బుద్ధొచ్చిందని ఆకాష్కి అర్థమైంది. ఇక జరిగిన నిజమంతా చెప్పేశాడు. ఇక ఇదంతా ఆకాష్ ఆడిన నాటకమని తెలుసుకుని హరిత ఎంతగానో సంతోషపడింది. నిజంగానే నేను మారాను. ఇక డబ్బొద్దు, ఇకపై అక్కే ముద్దు అని తన అక్క వాళ్ళతో కలిసిమెలిసి ప్రేమగా ఉంటుంది. ఆకాష్తో ఎలాంటి గొడవలు లేకుండా చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.